రసవత్తమైన పోరు జరుగుతుంది. ఇద్దరు బ్రదర్స్ మధ్య కేసీఆర్ నాని, కేసీఆర్ చిన్ని మధ్య పోరు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరిది విజయం అంటే ఏం చెప్తారు మీరు? విజయం ఎవరిది అనేది పబ్లిక్ మ్యాండేటు ఆల్రెడీ పబ్లిక్ మనసులో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా విజయవాడ సిటీకి అభివృద్ధి పదం అంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంలో ఉన్నా కానీ ఆయన ఏ రోజు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా 14-19 అధికార పక్షంలో ఉన్న కేసీఆర్ నాని గారు, 19-24 కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ విజయవాడ ఫ్లైఓవర్స్ తేవడం కానీ టాటా ట్రస్ట్ ద్వారా ఫండ్స్ తేవడం కానీ ఆయన పాత్ర నిర్వర్తించారు. అవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేశారు. కాబట్టి నాని గారికే సపోర్ట్ చేస్తారని ప్రజలు నేను మీరు బాగా మాట్లాడారు నాని గారి గురించి. కానీ టీడీపీ సీట్ నిరాకరించింది, ఇది ఎలా చూస్తారు? టీడీపీ పార్టీకి తెలిసిందే, వాళ్ళకి ఎంతసేపటికి అమ్ముకోవడాలు బేరాలు పెట్టుకోవడాలే తెలుసు. దాని నిదర్శనమే ఈరోజు స్థానికంగా ఉన్న సీట్లు కానీ ఇప్పుడు ఏ రిమార్కు లేని నాని గారిని పార్టీలోంచి మీరు రావద్దు క్యాంపెయిన్కి అని చెప్పాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చిందండి? ఆయన చందాలు ఇవ్వలేడు కాబట్టి, చందాలదారులు తీసుకురాలేడు కాబట్టి. అంటే చందాలు ఎవరు ఇస్తారని మరి సీట్ ఇచ్చారన్నారు? ఎవరికి? ఇప్పుడు చిన్ని వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదండి చిన్ని గారు, ఆయనకి 10 సంవత్సరాల నుంచి ప్రజల అన్నయ్య రాజకీయాల్లో ఉండి ప్రజలు సేవ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన బయటికి రాలా. ఈయన చంద్రబాబు గారితో డీల్ కుదుర్చుకున్న కాడి నుంచి ట్రస్టులు గుర్తుకొచ్చినాయి. ప్రజలకి మంచి చేయాలని చెప్పి మెడికల్ క్యాంపులని, క్యాంటీన్లని ఈ ఫస్ట్ నుంచి కూడా అందులో 10 పైసలు చేసినా సరే నిజంగా ఆయన జెన్యూన్ ఏదో ప్రజాసేవ కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు అనుకుందామని. కరెక్ట్గా ఎలక్షన్కి అయినా దిగుదాం అనుకున్న ఒక 6 నెలల ముందు నుంచే క్యాంటీన్లు కానీ మెడికల్ క్యాంపులు కానీ ఆ ఓల్డ్ ట్రెండ్ రాజకీయాలు ఇప్పుడు కాదు. ప్రజలు చాలా విఘ్నులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనకి ఇంటింటికి పథకాలు చేరవేయడానికి సచివాలయ వ్యవస్థ పెట్టిందో ప్రజలందరూ కూడా అన్నీ ఆలోచించే పరిస్థితి వచ్చేసిందండి. ఎవరు మంచి ఎవరు చెడు, ఏది కరెక్టు. గతంలో ఇలాగ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్ళకి 10,000 రూపాయలు వేసి మనం గెలిచేసాం అనుకున్నాడు. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చే చిన్ని లాంటి నాయకులు కూడా, చిన్ని గారు లాంటి నాయకులు కూడా ఆఖరిలో మెడికల్ క్యాంప్ పెట్టేశాము, 10 సార్లు అన్న క్యాంటీన్లు 10 రోజులు అన్న క్యాంటీన్లు పెట్టేశాము, అది చూసి మనల్ని ప్రజలు నమ్మేస్తారనుకుంటారు. అది చాలా తప్పు. కానీ కేసీఆర్ నాని అనే నాయకుడు 2 సార్లు టీడీపీలోనే గెలిచాడు. ఇది మర్చిపోకూడదు. అంటే టీడీపీ గట్టిగా ఉన్నట్టే కదా ఇక్కడ. టీడీపీ గట్టిగా ఉంటే టీడీపీ నాని గారి ఇమేజ్ లేకుండా మీరు అన్నట్టు ఓన్లీ టీడీపీ ఉండుంటే టీడీపీ విజయవాడలో 2 సీట్లు ఎలా గెలిచిందండి? అక్కడ నాని గారు గెలిచారు కదా, మరి ఆటోమేటిక్గా ఉన్న సీట్లన్నీ కూడా టీడీపీ గెలిచేయాలి కదా. ఆయన పర్సనల్ ఇమేజ్ ఉంది కాబట్టే కదండి. కేవలం పర్సనల్ ఇమేజ్తోనే గెలిచాడా? నేను కేవలం పర్సనల్ ఇమేజ్ అనట్లేదు సార్, ఆయన పర్సనల్ ఇమేజ్ ఉండడం వల్లే గెలిచారంట. ఇప్పుడు నిజంగా క్రాస్ ఓటింగ్ నాని గారికి జరగకుండా ఎమ్మెల్యేకి పడిన ఓటే పడుంటే కనుక వైసీపీని ఎంపీ కొట్టేది కదండి. ఆ మంచితనం ఆయనకి చూసే కదండి జగన్ గారు ఆయనకు అవమానం జరిగినా సరే హక్కును చేర్చుకుని జగన్ గారు ఇక్కడ అన్కండిషనల్గా సీట్ ఇవ్వడం జరిగింది. మీరు కేసీఆర్ నాని వ్యక్తిగతంగా గెలిచాడని మీరు చెప్తున్నారు. ఈసారి ఎలా గెలవబోతున్నారు? ఏ పరిస్థితి? ఇప్పుడు ఏ విధంగా అయితే మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా 5 సంవత్సరాల్లో మేమేం చేసామో చెప్పుకుంటూ ప్రజల మధ్య తిరుగుతున్నాము. నాని గారికి కూడా అది ట్రాక్ రికార్డు ఉంది. విజయవాడకి ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఫ్లైఓవర్లు ఏర్పాటు అయితేనేమి, అలాగే రూరల్ ఏరియాస్లో వాటర్ ట్యాంక్స్ కానీ, ఇప్పుడు కొండపల్లిలో వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళకి కమిటీ ఏమంటారు కమ్యూనిటీ ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళకి డిస్ప్లే సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్ అన్ని పెట్టడం కానివ్వండి. డెడికేటెడ్గా ప్రతిపక్షంలో ఉండి కూడా పనిచేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడంటే బీజేపీ పొత్తులో ఉంది, అప్పట్లో బీజేపీతో పొత్తు లేదు వాళ్ళకి. గత 2 నెలల క్రితం నుంచే కదండి పొత్తు, 4 రోజుల క్రితం నుంచే పొత్తు. ఓకే, అంటే తెలుగుదేశం వాళ్ళు అదే నమ్మకంతో, అంటే జనసేన కలిస్తే ఖచ్చితంగా గెలుస్తాము, ఓటు శాతం పెరుగుతుందని కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. ఇది జరుగుతుందా లేదా? ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే వచ్చే ఓట్ షేరు ఓటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారిని చూసాం, జగన్ గారిని చూసాం, పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇద్దాం అనుకుని ఎవరన్నా ఓటేసే అవకాశం ఉండేదేమో. కానీ ఈయన చింతకాయ పచ్చడి స్టైల్లోనే, పాత స్టైల్ రాజకీయాల్లోనే నేను ఇంకోళ్ళకి సేవ చేస్తానని, నేను బతుకుతాను అని చెప్పి చంద్రబాబు గారికి ఎప్పుడైతే సపోర్ట్ చేశారో ఆయన ఓట్ బ్యాంక్ అంతా ఎళ్ళదు. ఆయనకు పిచ్చిగా అభిమానించే కుర్రవాళ్ళు ఉంటారు, వాళ్ళలో సగం మంది కోట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అది పెద్ద థ్రెట్ అని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా నాని గెలుస్తారని, ఖచ్చితంగా కేసీఆర్ నాని గారు మంచి మెజారిటీతో ఇక్కడ గెలుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం.